సరే సరే నువ్వు ఆగు ఫ్లోలో ఉన్నావు. ఇది నైట్ టైం తినడానికి, దిస్ వన్ ఫర్ నైట్. నీకు అన్ని 25% ఇస్తా. ఇది వచ్చేసి అగారో వాళ్ళ సాలెడ్ స్పిన్నర్. ఒక మూవీలో నా క్యారెక్టర్ పేరు టమాటా తెలుసా, తక్కాలి. వెజిటబుల్స్ అన్ని నీట్ గా డ్రై అయిపోయాయి అనమాట. హస్బెండ్ వి. నువ్వు నీ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు నేను నా కూతురుతో అయితే ప్రాబ్లం ఏంటి? నేను నాన్నకు చెప్తా, నువ్వు అన్ని ఆర్డర్ చేసా. మీ నాన్న ఏంటి వచ్చి నన్ను ఏమైనా కొడతాడా? అంత సీన్ లేదు మీ ఆయనకి. ఇవన్నీ నేను విత్ మై ఓన్ మనీ ఆర్డర్ చేసా, తింటున్నా శుభ్రంగా. ఏంటి ఇప్పుడు? ఇది నాని మనీ, నేను ఆర్డర్ చేసా ఫస్ట్. నువ్వు ఆర్డర్ చేస్తావు ఫస్ట్, సరే కానీ ఇప్పుడు నేను ఏమేమి ఆర్డర్ చేశానో తెలుసా? మీ నాన్న షూటింగ్కి వెళ్ళాడు, అర్థమవుతుందా? ఇప్పుడే రాడు, ఎంత చేసినా నైట్ వస్తాడు కాబట్టి మనం హ్యాపీ వస్తాడు కాబట్టి మనం శుభ్రంగా అన్ని తిందాం. తలుపులన్నీ చూసి రాపో, నువ్వు వెళ్ళి లాక్ ఉన్నాయో లేదు. సో నేను ఏం చేశానంటే ఇవాళ సండే అనమాట. సో హ్యాపీగా మా ఆయన అడిగితే నేను షూటింగ్కి వెళ్తున్నాను, నేను నైట్ కాల్ షీట్, నేను లేట్ వస్తుంది అన్నాడు. అమ్మయ్య అనుకొని ఒక క్లౌడ్ కిచెన్ వల్ల కాల్ చేశాను, ద ఫ్లేవర్ సిటీ అని. నాకు ఎప్పుడు కేక్ తింటే అప్పుడే కదా సెలబ్రేషన్, అందుకే ఈ మధ్య చాలా హ్యాపీ మూడ్లో ఉన్నాను కాబట్టి నేను కొన్ని ఐటమ్స్ అవన్నీ నాకు ఇష్టమైనవి తెప్పించుకున్నా. పాపం చిన్నది కాబట్టి పాప కొంచెం పెడతా, మిగతావని నేను తింటా. పాపా దా. నేను లేను, మీరు ఫుల్ ఎంజాయ్. కాదు ఆగాగు, నువ్వు ఆగవే, నువ్వు ఆగవే. కాదు, నువ్వు ఇల్లంతా లాక్ ఉంది, నువ్వు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చావు? ఏం చెప్పలేదు నాకు, నువ్వు నైట్ షూట్ అని చెప్పలేవు. చెప్పాను కానీ నేను ఇంట్లోనే హైడ్ చేసి ఉన్నాను, కిచెన్ లో అన్ని చూస్తున్నాను మీ నాటకాలు. ఇద్దరు మస్త్ ఫుల్ ఆర్డర్ చేసి ఎంజాయ్ చేస్తారు. ఒకటి చెప్తున్నా, వెరీ గుడ్. నువ్వు బయట ఎంజాయ్ చేస్తావు, మేము ఇంట్లో ఎంజాయ్ చేస్తాం. బయటికి వెళ్ళి తింటే తిడుతున్నారు జనాలు. సో ఇప్పుడు నేను ఏమేమి తెప్పించుకున్నా తెలుసా? వచ్చావు కాబట్టి నీకు అన్ని 25% ఇస్తా, మిగతా మేము తింటాం. అవునా? చూడు, ఏం తిన్నావు? అది ఏం తిన్నావు చెప్పు. గార్లిక్ పాప్స్. ఇది గార్లిక్ పాప్స్. వావ్, దిస్ ఇస్ గార్లిక్ పాప్స్. దిస్ ఇస్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఈ సెటప్ ఎందుకు నీకు అర్థం కాలేదు? చుక్కా ముక్కా సెటప్ కాదు. నువ్వు ఉన్నప్పుడు టీవీ చూనియావు కదా మమ్మల్ని. ఇవాళ నెట్ఫ్లిక్స్ లో ఒక సినిమా పెట్టుకొని నేను నా పాప కేక్ ఎందుకు తెప్పించావా నువ్వు అనొచ్చు. బర్త్డే లేదు ఏం లేదు, ఎందుకు తెప్పించావు? నేను ఎంత స్వీట్ తింటే అంత సన్నగా అవుతున్నా, అందుకే నేను రోజు డెజర్ట్ తింటా. అది కూడా వెరైటీ కేక్స్ ఉన్నాయి, వెరైటీ. ఇదేం కేక్ తెలుసా? ఫ్లేవర్ వచ్చి పైనాపిల్, చూస్తే ఆరెంజ్. సో పైనాపిల్ ఆరెంజ్ కేక్. వావ్, బాగుంది కదా? ఒక నిమిషం, ఇది నేను డైలాగ్ క్రియేట్ చేసా, నువ్వు ఎందుకు నాది డైలాగ్ స్నాచ్ చేసా? కాదే, వాళ్ళు వింటే అన్ని స్క్రిప్టెడ్ అనుకుంటారే. నేను నీకు ఎప్పుడు నేర్పించాను? నీకు చిన్నప్పుడు వస ఎక్కువ పోసినందుకు ఇలా ఉంది నా కూతురు. సో దిస్ ఇస్ స్ట్రాబెరీ కేక్. వావ్, ఒక నిమిషం అమ్మా, ఆగవే, అన్ని నీవేనే, నువ్వు అత్తగారింటికి తీసుకెళ్ళట్లేదు, ఆగు. దాని తర్వాత ఇదేంటి తెలుసా? ఇది నైట్ టైం తినడానికి, దిస్ వన్ ఫర్ నైట్. దిస్ వన్ నెక్స్ట్ డే మార్నింగ్ లంచ్ టైమ్ లో తినడానికి. కప్పులో ఇచ్చిన కప్పు కేక్స్. సో ఇది కూడా కప్ కేక్ నా ఫేవరెట్. నీ ఫేవరెట్, కానీ నువ్వు వేరే వాళ్ళకి కప్ కేక్స్ ఇస్తావా? నాగవే నువ్వు. సరే చూపించు. ఇది నా ఫ్రెండ్ కి గిఫ్ట్ ఇస్తాను నేను. ఏ ఫ్రెండ్ కి? అవును, ఏదో మూవీలో హీరోయిన్ తో తిరుగుతున్నావు అని కొత్త వేషాలు వస్తున్నాయి. ఏం లేదు, అది డైరెక్టర్ గారు చెప్పారు, కాదు హీరోయిన్ కి మంచిగా చూసుకోమని. సో మంచిగా చూసుకుంటున్నాను. అచ్చా, కానీ అమ్మాయిని మొన్న మన ఇంటికి తీసుకొస్తానని పని మనిషి అని చెప్తావు హిందీలో. అలా చెప్పలేదు. నువ్వు చెప్తావు అమ్మాయి నన్ను, ఏ భాయ్ ఇదరావు ఖానా ఖిలావ్ అంది. అంటే బాయ్ అంటే పని మనిషే కదా. అవును. వాట్ డూ యు మీన్? ఈ ఇంటికి ఓనర్ నేను, నన్ను నువ్వు పని మనిషిని చేస్తావా? బాంబే ఆవిడ. అది చూడు, మంచి ఉంది ఇది. నువ్వు టాపిక్ డైవర్ట్ చెయ్యకు, అన్ని దొరికిపోతావు తొందరలో. అన్ని మీకు బ్లాగ్ లలో అన్ని చూపిస్తా రెడ్ హ్యాండెడ్ గా. సో ఇది వచ్చేసి కప్ కేక్స్, అసార్టెడ్ కప్ కేక్స్ అనమాట. ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి, ఏమేం డిజైన్స్ ఉన్నాయి? అన్ని ఒకటే ఫ్లేవర్, ఎందుకంటే ఒకటే ఫ్లేవర్. ఆగవే ఓకే, ఎందుకు తెలుసా? లేకపోతే ఇది నేను కొట్టుకుంటాం, నాకు ఈ ఫ్లేవర్ కావాలి, నాకు ఈ ఫ్లేవర్ కావాలి. ఒకటే ఫ్లేవర్ అనుకో, ఎంత కావాలంటే ఇద్దరు. టేస్ట్ ఎలా ఉంది మైరా? చాలా బాగుంది, ట్రై చేస్తా. తర్వాత కొంచెం డైట్ చేద్దాం, కొంచెం సన్నగా అవుతాం, కొంచెం హెల్దీగా తిందామని నేను ఇప్పటి నుంచి సాలెడ్స్ తిందాం అనుకున్నా. ఇది వచ్చేసి అగారో వాళ్ళ సాలెడ్ స్పిన్నర్. ఈ బ్రౌన్ కలర్ ఉంది కదా, ఇది హ్యాండిల్. ఈ హ్యాండిల్ ని మనం ఇలా 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 రొటేట్ చేసుకోవాలి. అలాగే ఇది వచ్చేసి స్టాప్ బటన్. ఇప్పుడు మనం ఇలా రొటేట్ చేసుకుంటూ ఉంటుంటాం కదా, అన్నప్పుడు ఇది మనం ఇలా నొక్కితే స్టాప్ అయిపోతుంది. దిస్ ఈజ్ వాటర్ డ్రైనర్. ఇది వచ్చేసి సీవ్ బాస్కెట్ అంటారు. సో ఇది ఏంటంటే మనం వాష్ చేసుకునేటప్పుడు ఇందులో మనం అన్ని పెట్టి ఇందులో వాష్ చేసుకుంటే ఇందులో నుంచి వాటర్ వెళ్ళిపోతుంది. అలాగే దిస్ ఈజ్ లైక్ ట్రాన్స్పరెంట్ బౌల్. అండ్ ఈ బేస్ చూస్తే నాన్ స్కిడ్ బేస్. ఇది పెట్టి మనం చేస్తున్నప్పుడు స్కిడ్ అవ్వడం లాంటిది అవ్వదు. మనం ఫస్ట్ ఇది పెట్టుకోవాలి, దాంట్లో ఇది పెట్టుకోవాలి. ఇవాళ సాలడ్ లో ఏం తినాలనుకున్నానో ఆ వెజిటబుల్స్ అన్ని పెట్టుకోవాలి. క్యాప్సికమ్,
గ్రీన్ లెట్యూస్ వేస్తున్నాను, తర్వాత టమాటో. ఒక మూవీలో నా క్యారెక్టర్ పేరు టమాటా తెలుసా, తక్కాలి. ఇది వచ్చేసి క్యాబేజ్, తర్వాత కుకుంబర్. వీటిని మంచిగా నీట్గా వెళ్ళి మనం వాష్ చేసేసుకుందాం. ఇవి నీట్గా మనం వాష్ చేసుకుందాం. ఇది మనకి 5 లీటర్ BPA ఫ్రీ సాలెడ్ స్పిన్నర్. నీట్గా వాష్ చేసుకుందాం. సాలెడ్కి కావాల్సిన లెట్యూస్, క్యాబేజ్, క్యాప్సికమ్, టమాటో. ఎందుకంటే అండి ఈ రోజుల్లో మనం మామూలుగా వాష్ చేసుకుంటే సరిపోవట్లేదు, బికాజ్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి కాబట్టి మనం తినే హెల్దీ ఫుడ్ కోసం మనం కొంచెం ఈ మాత్రం హోంవర్క్ చేయాలి. కొంచెం మనకి సాలెడ్ చేసుకునేటప్పుడు డ్రైగా కావాలి కాబట్టి ఇది వచ్చేసి మనకి ట్రాన్స్పరెంట్ బౌల్. ఈ బౌల్లో ఈ సివ్ బాస్కెట్ మనం ఇలా పెట్టాలి. సో దీన్ని మనం ఇలా పెట్టి లాక్ చేసుకోవాలన్నమాట. వాటర్ డ్రైనర్ అవుట్లెట్ అనమాట. ఇక్కడ నుంచి ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది. సో ఇలా వాటర్ అంతా ఇందులోంచి వచ్చేస్తుంది అనమాట. అంటే మనం వాష్ చేసుకున్నాక ఇంకా స్పిన్ చేయలేదు నేను. సో ఇప్పుడు మనం వీటిని స్పిన్ చేయాలి. ఇలా స్పిన్ చేసుకుంటే మాయిస్ట్ మొత్తం కలెక్ట్ అవుతుంది. ఇలా స్టాప్ బటన్ నొక్కి మనం స్టాప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈజీ టు రిమూవ్. వెజిటబుల్స్ అన్నీ నీట్గా డ్రై అయిపోయాయి అనమాట. మీకు ఈ బౌల్లో చూసారా మొత్తం మాయిస్ట్ అంతా మనకి మంచిగా కలెక్ట్ అయిపోయింది. సో మన వెజిటబుల్స్ అన్నీ డ్రై అయిపోయాయి. సో టమాటో ఇవన్నీ ఈజీగా నేను ఇప్పుడు సాలెడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు నాకు కొంచెం తర్వాత యూస్ చేయాలంటే కూడా ఇవి మనం నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నట్టయితే మళ్ళీ మనకు సాలెడ్ చేసే టైంకి వాష్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రీ యూస్ చేసేసుకోవచ్చు అనమాట. దీన్ని మళ్ళీ క్లీనింగ్ చేయాలి కదా, వాష్ చేసి పెట్టుకుంటే మళ్ళీ మనకి ఫర్దర్ యూస్కి బాగుంటుంది. సో ఇది క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి. సో జస్ట్ ప్లెయిన్ వాటర్తో మనం వాష్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ లిడ్ మనం వాష్ చేసేటప్పుడు ఇలా స్పిన్ చేసేటట్టయితే మొత్తం అందులో లోపల ఏమైనా ఇరుక్కున్నా నీట్గా క్లీన్ అయిపోతుంది. దెన్ సివ్ బాస్కెట్ జస్ట్ ప్లెయిన్ వాటర్ యూస్ చేసి నేను వాష్ చేస్తున్నానండి. దీన్ని కూడా మనం ప్లెయిన్ వాటర్తో ఈ ట్రాన్స్పరెంట్ బౌల్ని కూడా క్లీన్ చేసేసుకుందాం. ఇట్స్ ఈజీ టు క్లీన్, ఈజీ టు మెయింటైన్, BPA ఫ్రీ. సో ఈ అగారో సాలెడ్ స్పిన్నర్ వర్కింగ్ మామ్స్కైనా, లేకపోతే బ్యాచులర్స్కైనా, లేకపోతే కొత్తగా వంటలు నేర్చుకున్న వాళ్ళకైనా చాలా అంటే చాలా యూజ్ అయిపోతుంది అనమాట. టైం సేవింగ్ కూడా. మనకు కావాల్సినవన్నీ ముందు రోజు నైటే హ్యాపీగా మనం వాష్ చేసి డ్రై చేసి చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకున్నాను. దీన్ని డ్రై చేసుకొని నేను మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేస్తాను. సో మీకు కూడా అగారో వాళ్ళ సాలెడ్ స్పిన్నర్ కావాలండి, డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో బై చేసేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇవి ఎందుకు తెప్పించారో మీకు తెలుసా? నాకు ఏం తెలియదు, మీరు తెప్పించుకున్నారు. దిస్ ఈజ్ లైక్ బనానా వాల్నట్ బ్రౌనీ. చూపెట్టు ఒకసారి నాకు. ఎస్, ఇది నువ్వు మొన్న మీ హీరోని హోటల్లో 5 స్టార్ హోటల్లో కలవడానికి వెళ్ళావు, అక్కడ తిన్నానని చెప్పావు కదా, అందుకే నేను కూడా ఆర్డర్ చేసి మరి తెప్పించుకున్నా. ఇది బనానా వాల్నట్ బ్రౌనీ. మమ్మీ లుక్ అట్ దిస్. లోపల కప్ కేక్ లో స్ట్రాబెరీ జెల్లీ స్ట్రాబెరీ. తిను తిను. మీరు అందరూ ఒకటి చెప్పనా, ఏమైనా తెలియదు అద్భుత. పళ్ళు రాలేదు, పళ్ళు పోలేదు, పోకుండా వెనకాల ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. అవి కూడా స్ట్రాంగ్ వస్తున్నాయి. ఇవేమో ఇట్లా లేస్తున్నాయి. ఎక్కడ పైకి వెళ్తాయో దేవుడు ఎరుగు. అందరికి ఇలాగే నాకు కమెంట్స్ చేయండి, నాకు చాలా టెన్షన్ అయిపోతుంది దీని గురించి. కానీ ఒకటి ఏముందంటే మీరు మస్తు ఆర్డర్ చేసి ఫుడ్ భలేగా ఎంజాయ్ చేస్తారు ఇద్దరు. ఎందుకు తింటాను తెలుసా, ఊరికే వీళ్ళ గురించి వాళ్ళ గురించి, వీళ్ళతో హోటల్కి వెళ్ళి వాళ్ళతో హోటల్కి వెళ్ళి టెన్షన్ ఎందుకు. మస్తు ఆర్డర్ చేయాలి, తినాలి. అవును, నువ్వు మొన్న కూడా కులుకున్నావు కదా మేమిద్దరం మాల్కి వెళ్తే. అవును, అసలు ఎందుకు నీకు అంత ఫీలింగ్, ఎందుకు లోపల నుంచి? ఎవరు నీ హస్బెండ్? హస్బెండ్. నువ్వు నీ ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు నేను నా కూతురుతో వెళ్తే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఫ్యామిలీ టైం ఏంటి? ఫ్యామిలీ టైం, ఫ్యామిలీ టైం అంటే నువ్వు అక్కడికి వస్తావు, అబ్బా మాలా, అబ్బా క్రౌడా, డీజే బార్, డీజే రెస్టారెంట్, డీజే ఐస్ క్రీమ్ బార్, బిగ్ రోమెన్స్, అన్ని అన్ని. సరే సరే, నువ్వు ఆగవే, నువ్వు ఆగు, ఫ్లోలో ఉన్నావు. సో చూడు చూడు అమ్మలాగా అవుతున్నావు. సరే, ఇంకోటి చికెన్ బిర్యానీ తెప్పించా. చేతితో తినకు. తినను, మళ్ళీ తిట్టి పోస్తారు. మంచిగా వేడి చేస్తా. ఇప్పుడు ఇట్లా తింటా అనుకుంటున్నావా? మంచిగా వేడి ఆగవే, చెప్పు. ఆగవే, చల్లగా ఉంది. ఏం కాదు, బ్లడ్ మాత్రం ఇలా ఉంటదా? చూడు నీలాగే ఎంజాయ్ చేస్తుంది ఫుడ్. ఎస్, దిస్ ఈస్ చికెన్ బిర్యానీ. ఎలా ఉంది చికెన్ బిర్యానీ? ఎన్ని మార్క్స్ ఇస్తావు చికెన్ బిర్యానీకి? ఇదేం ప్రమోషన్ కాదు, ఓకే? నిజంగా చెప్పు, ఎట్లుంటే అట్లా చెప్పు రేటు. ఓకే, 10 out of 100. 10 out of 100. వావ్, సూపర్ ఉంది. సూపర్ రేటింగ్ ఇచ్చు. ఇది వైట్ పాస్తా. హasta la vista. Let's have some pasta. I mean, let's have some pista. తినవే, తిను. అచ్చా మైరా, యమ్మీ. అంటే దాంట్లో ఏమేమి ఉంది?
సో దిస్ ఈజ్ చికెన్ పాస్తా. మొన్న ఎక్కడో మనం హోటల్కి వెళ్తే ప్రాన్స్ పాస్తా తిన్నాం కదా, Yes. ఇది చికెన్ పాస్తా అన్నమాట. చికెన్ క్రీమీ పాస్తా. యాక్చువల్లీ నేను తెప్పించి నీ మీద భయంతో నేను ఫ్రిడ్జ్ లో పెట్టా. ఇది కొంచెం ఐస్ పాస్తా అయింది. ఇది కూడా ఎలా ఉంటుందో తింటా. కోల్డ్ పాస్తా ఓవెన్ లో పెట్టి వేడి చేసుకొని తింటే హాట్ పాస్తా. But guys, wait. Do you want to see this? బా ఎన్ని ఐటమ్స్ రా, ఉన్నారు ఇద్దరు. ఆగవే, అవి వేడి చేసుకొని తినాలి. ఆగు. ఏం కాదు. తర్వాత ఇది నేను ఎప్పుడు తినలేదు, అందుకే కొత్తగా అడిగే వాళ్ళని. ఇది ఎంత బాగుంది తెలుసా, లెమన్ గ్రాస్ అవన్నీ ఫ్లేవర్స్ వస్తున్నాయి నా. అండ్ ఇది రెడ్ పాస్తా, రెడ్ చికెన్ పాస్తా. ఇది కూడా టేస్ట్ చేస్తా. మైరా, రెడ్ చికెన్ పాస్తా తింటావా? ఫస్ట్ నేను ట్రై చేస్తా. మీరెవరు దిష్టి పెట్టకండి, నా పాప చూస్తే అలా తింటుంది కానీ మరీ ఎక్కువ తినదు. ఎంతైనా తల్లిపోలికి కదా. टू ब्रोक गर्ल्स. मैंने व्हाट विल डू, अपन हर दिन एक रेस्टोरेंट से ऑर्डर करेंगे. Wait. We will. This is a lot of food, right? We will sell. We will get 1,000 money. अरे why to sell रे, we will eat, we will order and we will eat. We are not, we This are is not promotion or emotion. no promotion, not emotion. We will spend your dad's money. Are yeah. Every day we will spend his money, okay? And we will be not care about him because he is already broke. ఇవన్నీ ఇంగ్లీష్ సిరీస్ మహిమ నాయన, ఏదో ఏం బాగుతుందో ఆ ఫ్లో లో తెలీదు. ఇది చికెన్ వ్రాప్. నువ్వు చూపించిన ఐటమ్స్ అన్ని అయిపోయాయి. సో ఇవన్నీ హ్యాపీగా తిని మైరు నైట్ కాసే ఆర్డర్ కरेंगे आज. We can so. वाह. ఏం కాదు. Seven Sisters. ద ఫ్లేవర్ సిటీ అని ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ ఉంది. అలా స్క్రోల్ చేస్తున్నా పొద్దున టిఫిన్ తింటూ. ఆహా ఉంది కదా మా బ్రదర్ది, అక్కడి నుంచి స్టీమ్ దోశ తెప్పించా. ఎక్కడ ఉంది అది? అది మన మణికొండలో మొన్న వెళ్ళి తిన్నాం కదా మనం. ఆహా ఫుడ్ మర్చిపోయా, మేము మనం అది ఎడిట్ చేసి పోస్ట్ కూడా చేయలేదు. సో ఆహాలో తిన్నాం కదా. సో అన్నయ్య బాగుంది అంటే ఆయన పాపం మళ్ళీ వాళ్ళ పొద్దున నాకు స్టీమ్ దోశ అవన్నీ పంపించారు. తిన్నా. అవి తినేటప్పుడు స్క్రోల్ చేస్తే ద ఫ్లేవర్ సిటీ అని కొత్తగా కనిపించింది ఇన్స్టాగ్రామ్ లో. ఇమ్మీడియట్ గా ఫోన్ చేశా, ఈజ్ ఇట్ అవైలబుల్ అన్న, తెచ్చేస్తున్నా ఉన్నారు. 12:30 కల్లా వచ్చేసాయి. సో అన్ని ఐటమ్స్ ఒకే జగన్. ఒకటి వాళ్ళది ఒక క్లౌడ్ కిచెన్ అట. సో అవి తెప్పించుకున్నా. సూపర్. బిల్లు కూడా రీజనబుల్ గా వచ్చింది. సో ఎఫోర్డబుల్. సో ఇదంతా తినేసి మైరా, ఇదంతా తినేసి మనం ఏం చేద్దాం తెలుసా, ఏదైనా మంచి ఐటమ్ చేసుకుందాం వెళ్ళి. మళ్ళీ తింటారా? ఎస్, తినిన తర్వాత మళ్ళీ తింటారా? ఎస్ మైరా, నేను ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చా. కొత్త ప్రోడక్ట్. What is his name? దట్ నేమ్ ఐ టెల్ లేటర్. ఆ ప్రోడక్ట్ ని I created a product so far. Sandwich pasta mozzarella cheese. సో మనం ఏదైనా ఐటమ్ ఏదైనా ఓపెన్ చేద్దాం. అలాగే విను, మీ నాన్న నువ్వు ఇప్పటికైనా షూటింగ్కి వెళ్ళు. ఊరికి ఇలా తిరగ సీక్రెట్ గా. ఇల్లు ఉందని ఎక్కడ పడితే అక్కడ దాచుకోవడాలు, ఇవన్నీ సీక్రెట్ పనులు చూడడం కరెక్ట్ కాదు. ఓకేనా? అలాంటి మీ షూటింగ్ కి మేము కూడా వచ్చేస్తాం. అలా లేదు అక్కడ. Spy చేస్తా. Spy. సో గైస్, మీ అందరికి కూడా మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ Do follow It's Me Lali and also follow this Sarvama. కొత్త కొత్త వీడియోస్ మేము పెడుతూ ఉంటాము. కొంచెం సతాయిస్తూ ఉంటాము, కొంచెం నవ్విస్తూ ఉంటాం, కొంచెం ఏడిపించేస్తూ ఉంటాం, కొంచెం రెచ్చగొడుతూ ఉంటాం. అన్నిట్లో మేమే ఉంటాం. It's Me Lali. హే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ మీ లలి. ఎస్, ఇట్స్ చూసారా మా ఆయన నా మీద ఎంత కోపం ఉన్నా నా ఛానల్ కోసం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు It's Me Lali. It's Me Lali. Our team is growing fast, so you have to subscribe and like and close the. ఏ press the ఆపు button తిను. and తిను eat this shawarma. Bye.